హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ తనే అండి, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. కొంతమంది ఎలా ఉంటారంటే, చాలా తక్కువ మంది అమ్మ ఎగేసుకొని ఎగేసుకొని చేస్తూ ఉంటారు. ఎగేసుకొని అంటే మీకు అర్థం అయిపోయి ఉంటది, వీళ్ళెంత వర్స్ట్ కండిషన్ లో వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా అవతల అది అక్కకో కానీ ఫ్రెండ్కే కానీ ఇంకెవరికైనా కానీ బాగలేదు అన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చేస్తారు. అవతల రేపు వీళ్ళకి ఏదన్నా అయితే ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళవి, ఎవరు వీళ్ళని చూడరు. ఇంత ఎగేసుకొని పోయి చూస్తే లాస్ట్కి ఏం మిగులుతుందమ్మా వీళ్ళకి? ఇందులో ఎవరు బాగుపడతారు? దీనివల్ల ఏం నేర్చుకుంటారు? ఆ వెళ్ళే వాళ్ళకి వాళ్ళు నేను చేస్తున్నాను, నాకు తిరిగి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నాకు పనికొస్తారా అనే ఆలోచన ఉండదు రాదా. ఉండదమ్మా. అది ఒక చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇట్లాంటి గుణం వచ్చి ఉంటుంది. అంటే ఎవరు బాధపడినా, ఎక్కడ బాధపడినా ఫస్ట్ వీళ్ళే పరిగెత్తపోతారు, ఆ బాధను చూడలేక. అది లోపల నుంచి వస్తున్నటువంటి ఆర్ద్రత అది, అంతేగాని అది స్వార్థంది కాదు. నాకేమి వస్తుంది వీళ్ళకి చేస్తే అని ఆలోచించినప్పుడే స్వార్థం అవుతుంది. వాళ్ళు చాలా రోజులు అట్లాంటివి చేయలేరు కూడా. వాళ్ళు రెండోసారి వీడిని వచ్చాడన్న కోసం నేను ఎందుకు పోవాలనుకుంటాడు. కానీ అలా ప్రతి దానికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే అది ఎప్పటికీ ఆగదు కూడా వెళ్ళడం అనేది. అది మొదటి నుంచి ఉంది వాళ్ళకి ఆ బుద్ధి. వీళ్ళు మారరు, వీళ్ళు మారరు, మారాలని కూడా అనుకోరు. ఎందుకంటే వీళ్ళు ఆలోచించలేదు కదా, నేను నీకు చేస్తే నాకేమొస్తుంది, నాకేమిస్తామని ఆలోచన వీళ్ళలో లేదు. నువ్వు కష్టపడుతున్నావు, నీకు నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచన తప్ప వేరే ఉండదు వీళ్ళకి. అందులో స్వార్థం ఉండదు వీళ్ళు చేసే దాంట్లో కూడా. నాకేమొస్తుంది వీళ్ళు చేస్తే, వీళ్ళకి చేస్తే అనే స్వార్థం లేదు వాళ్ళకి. కాబట్టే వాళ్ళు అలా పరిగెత్తుకుంటా వెళ్తారు దేనికైనా కూడా. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు చూడడానికి రావాలి, నాకు వాళ్ళు ఏదో చెయ్యాలి అని కూడా వీళ్ళు ఆలోచించరు. కాబట్టి ఏమవుతుంది, లాస్ట్ లో వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఆ ఒంటరిగా అయిపోతానని కూడా తెలుసు వీళ్ళకి, తెలిసినా మానుకోరు. చాలా మంది ఏమంటారు తెలుసా, చేస్తున్నా కదా నీకేం పుణ్యం వస్తుందిలే అంటారు. పుణ్యం వాళ్ళకొద్దు, ఆ పుణ్యం చేసే వాళ్ళకే కావాలి, చేయించుకునే వాళ్ళకి. అసలు పుణ్యం అంటే ఏంటో నాకు తెలియదు. నేను జనరల్ గా భక్తి అవి ఉన్నాయి కానీ నేను దాని గురించి పెద్దగా ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ దండం చేస్తే పాపం అనిపించదు. పుణ్యం అంటే నవ్వేస్తాను నేను కూడా. ఎట్లుంటుంది అది, నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అని అడుగుతా ఒక్కోసారి. అక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటువంటి ఒక మనస్తత్వం అది. కరెక్ట్. కష్టంలో ఇప్పుడు ఏడ పడ్డారు వెంటనే పోయి లేవనెత్తాలి, వాళ్ళ కష్టం ఏమిటో అడగాలి. చేయగలిగిన శక్తి ఉంటే చేస్తాం, లేదా దారి చూపిస్తాం, అంతే. కానీ అట్లాంటి వాళ్ళు రేపొద్దున నాకెవరు వస్తారు, అయ్యో ఎవరు రాలేదే అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండదు. ఇప్పట్లో అమ్మ అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఆశించకుండా చేయడం వల్లే ఇదంతా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆశిస్తావో అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అమ్మ ఒక్కొక్కసారి. ఏది ఆశించడం అంటావా? మరి ఏం చేస్తావు? ఏం ఆశించకుండా చేస్తే లాస్ట్ కి ఏం మిగలట్లేదు. ఓకే, నువ్వు ఆశిస్తావు, ఆ ఎదుటివాడు నీకు చెయ్యాలి కదా, అప్పుడు ఏమవుతుంది, చేయనప్పుడు బాధేస్తుంది. మరి కరెక్ట్. ఇక్కడ ఇది రైట్. నేను ఆశించకుండా చేసినా మళ్ళీ నువ్వు దానికి ఏదైనా చేసింటే హ్యాపీనెస్ ఉంటుంది అక్కడ. అయ్యో వచ్చారు నాకు అని చెప్పి ఒక సంతోషం ఉంటుంది మనకి. ఆశించి రాలేదనుకో ఎంత దెబ్బ తగులుతుంది తెలుసా మనసుకు. సంతృప్తి మిగులుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ మంచి పని చేసినప్పుడు ఉండే ఆనందం వేరు. మెంటల్ గా కూడా ఇంకా అదే ప్రిపేర్ అయిపోయి అంతే. దానికి కోరికలు ఉండవు, వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి, డబ్బు కావాలి, లేకుంటే వాళ్ళు నా తోడు రావాలి, ఏముండదు అందులో. ఒంటరి ప్రయాణం అంతే. అప్పుడు బాధ ఎందుకు ఉంటుంది రాదా? ఎప్పుడో ఒక్కసారి అనిపిస్తుంది కదమ్మా, అరే ఇంతమందికి మనం ఇలా చేసాం, మన దగ్గరకు వచ్చేసరికి నా దగ్గరకు వచ్చేసరికి ఎవరు లేరు అన్న బాధ. సరే బాధపడతాం, ఏమొస్తుంది? వస్తారు ఎవరన్నా బాధపడితే? రాదు, అది ఇంకా బాధ. అంటే నేనేమంటున్నానంటే నువ్వు ఆశించకుండా చేయి చెప్తున్నాను నేను. ఆశించద్దు, దేని గురించి ఆశించద్దు అసలు. చాలా మంది అంటారు ఇప్పుడు పిల్లల్ని పెంచి వాళ్ళు మమ్మల్ని సాకుతారని ఆశతో మేము పెంచినాము, అసలు ఉండేదంతా పెట్టి నిన్ను చదివించి మేము ఉద్యోగాలు ఇప్పించాం, మమ్మల్ని ఏం చేస్తున్నారని. అది తప్పని చెప్తాను నేను. నువ్వు కన్నావు, అది సాకు, మన బాధ్యత నీది. ఆశ పెట్టుకోవద్దు వాళ్ళ మీద. ఆశ పెట్టుకున్నప్పుడే బాధ. ఆశ లేదనుకో, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు అనుకో, హ్యాపీ. ఎప్పుడో వస్తారు, నీ దగ్గర ఉంటారో, నువ్వు పోతావో, వస్తా ఉండు, మీ ఇద్దరు మీరు తోడున్నారుగా. లేదు, ఒకరే ఉన్నారు, అలాగే వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరూ జీవిత చరమాంకం వరకు కూడా కలిసి ఉంటారని ఏమీ లేదు. మధ్యలో ఎంతో మంది వస్తారు, ఎంతో మంది వెళ్ళిపోతారు.
నిజం. ప్రయాణం మనదే లాస్ట్ వరకు ఒంటరిగా. దానికి నువ్వు ఎప్పుడు కూడా రెడీ అయిపోవాలి. అనిపిస్తది కదమ్మా, ఎందుకు ఇది భగవంతుడు ఇలాంటి రాత ఇచ్చాడే మనకి సంతృప్తి పడు. రాత్రి ఇచ్చాడు కానీ హ్యాపీగా ఉండు. భగవంతుడే రాశాడుగా. నువ్వు మధ్యలో నువ్వు ఏం మళ్ళీ నీకు భగవంతుడు రాసినప్పుడు మధ్యలో ఏమన్నా అవి ఇవి రావుగా. రాతకు మించింది లేదుగా. మరి అది ఎందుకు అనుకోకూడదు? అంటే దీనికంటే ఏంటంటే ఆశించద్దని చెప్తా. ఆశించినప్పుడు, కావాలనుకున్నప్పుడు, ప్రేమించినప్పుడు ఇవన్నీ వస్తాయి బాధలు. ఏమీ లేకుండా మనసులో నువ్వు ఒక వర్క్ చేసినావు అనుకో, పని చేసినావు అనుకో, నీకు బాధే ఉండదు. ఆ పని పూర్తి అయిపోయిందా, సక్సెస్ అయిపోయిందా, హ్యాపీగా ముందుకు వెళ్ళిపో. ఇంకొకటి ఎదురు పడుతుంది, చెయ్యి శక్తి ఉంటే. అంటే ఆలోచించద్దు, ఆశించద్దు, ప్రతిఫలం కోరుకోవద్దు. నేను చేస్తాను కాబట్టి నాకు ఇది కావాలా అని. నువ్వు చేయడానికే పంపించడము దేవుడు నిన్ను ఈ ప్రపంచంలోకి. మీరే ఉన్నారు, మీ దగ్గర చూసుకుంటే ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ తో లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే అమ్మ దగ్గర ఉంటారు. మీరేం ఆశించలేదు కదా వాళ్ళ దగ్గర. చనిపోయిన వాళ్ళు నాకేం చేస్తారని ఆశిస్తా. చావుకు దగ్గర ఉండి రేపో మాపో చనిపోతారు అనుకున్న వాళ్ళు నాకేం చేస్తారు? ఏం చేస్తారు? మామూలుగా తండ్రి కొడుకులకి మనం వీడియో చూస్తే తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు రాలేదు, ఆస్తి రాయలేదు అని చెప్పేసి. అఫ్ కోర్స్ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మామూలు చెప్తున్నా. అలాంటి మీరు నిజంగా ఏది ఆశించకుండానే ఎంతో మందికి తలకొరివి పెట్టారు. నిజంగా భగవంతుడు మీలాంటి వాళ్ళని అందుకే ఇస్తాడు, మీ నుంచి ఏదో మంచి చేయాలి అని. ఇదే మీకంటూ ఒక మంచి భర్త, పిల్లలు ఉంటే మీరు ఇవన్నీ చేయడానికి మీకు ఎక్కడ అవుతుంది? మంచిగా వాళ్ళు ఉంటే మొగుడు పిల్లలు వాళ్ళతో సరిపోతుంది. అదే అంటున్నా, అందుకేనేమో రాత అలా రాశాడేమో. కానీ నేను అట్లా అనుకోను రాదా, నిజం చెప్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ నా భర్తకు దండం పెడతాను నేను, గురువు అందరికంటే. ఎందుకంటే నేను అందరూ భర్తలు భార్యలను, అందరూ కాదు కొంతమంది, అందరూ ఎట్లా చూస్తున్నారులే కానీ, అలా చూసింటే నేను కూడా ఇంటికో లేకుంటే ఒక ఆఫీస్కో ఇంటికో పరిమితం అయిపోయి ఉండేదాన్ని. నేను కూడా ఆయన భార్యగా తల్లిగా మిగిలిపోయి ఉండేదాన్ని. కానీ ఈరోజు వేల మందికి తల్లినైనా, అమ్మమ్మ నువ్వు అని అంటుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నిజమే. అట్లాంటి అవకాశం ఎవరిచ్చారు? మీ ఆయన. మా ఆయన ఇచ్చినారు. మరి అట్లాంటి ఆయన ఎందుకు నేను ద్వేషించాలి? సూపర్. నాకు ఇలా జరిగింది కదా, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు, చావాలనుకోలేదు, చంపాలనుకోలేదు. వద్దనుకున్నాకు ఎవరి వాళ్ళు వదిలేసుకొని ఎవరెవరి వాళ్ళకి వచ్చేసాము. నేను జాబ్ చేసుకున్నాను, హాయిగా పిల్లల్ని పెంచుకున్నాను, నాకంటూ ఒక వ్యాపకం పెట్టుకున్నాను. ఎట్లాంటి వ్యాపకాలు అంటే అట్లాంటి వ్యాపకాలు కాదు. చాలా అప్పో మీ దగ్గర ఉన్న తెలుసు కదా, మా ఆశ్రమంలో ఒక్కొక్కరిని చూస్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది నిజంగా. దాంట్లో నాకు ఇంకేం గుర్తు రాదు. ఆ చేయటంలో పగులు ఉద్యోగము, ఒక పక్క ఇది అది, అసలు నాకు టైం సరిపోదు, వేరే ఆలోచన రావు. కానీ ఇట్లాంటి జీవితాన్ని నాకు అందించిన మా ఆయనకు నిజంగా సెదకూడదు అండాలని చెప్తున్నాను. అట్లా ఆవిడ డీజీపీ భార్యలాగా సంపాదన అనుకోలే. నిజంగా ఇదిగా ఏది ఆశించకుండా ఉంటే ఇలా ఉంటారండి. ఆశిస్తే ఇంకా అంతే నాశనం అయిపోతామేమో. అఫ్ కోర్స్ కొన్నిటికి ఆశించాలి, ఆశిస్తే బాధపడతాం. బాధపడతాం. సూపర్, థ్యాంక్ యూ అమ్మా.